అక్రమాలపై ఎన్నెన్నో కథనాలు వస్తుంటాయి. వీటిని అధికారులు వెంటనే ఖండించి మాకేం సంబంధం లేదంటారు. ఈసారి ఓ జైలు అధికారి సంచలన ఆరోపణలు చేసి అదృశ్యమవడం కలకలం రేపింది. అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటానంటూ లేఖ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయారు భువనగిరి సబ్ జైలర్. ఊహించని పరిణామాల మధ్య ఆయన కొన్ని గంటల్లో మరోచోట ప్రత్యక్షమయ్యారు. అసలేం జరిగింది? జైలులో జరిగిన కథ ఏంటి? నల్గొండ జిల్లా భువనగిరి సబ్ జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ అదృశ్యం డిపార్ట్మెంట్ లో కలకలం రేపింది. జైలు శాఖ డీజీ వేధింపులు భరించలేకపోతున్నట్లు రాత్రి ఓ లేఖ రాసి వెళ్లిపోయాడు శ్రీనివాస్. ఇటీవల డిపార్ట్మెంట్ లో పోలీసుల ఆత్మహత్యలు సంచలనం సృష్టిస్తుండటంతో శ్రీనివాస్ కూడా అలాంటి అఘాయిత్యానికి పాల్పడతాడా అన్న భయాందోళనలు నెలకొన్నాయి. భువనగిరి సబ్ జైలర్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావుపై ఫిర్యాదు అందటంతో ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యల్లో భాగంగా 2 రోజుల క్రితం బదిలీ చేశారు. భువనగిరిలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు శ్రీనివాస్. ఇటీవల డ్రగ్ ప్లేడర్ కిషోర్ ను భువనగిరి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే తనను జైలర్ శ్రీనివాస్ వేధిస్తున్నారని, డబ్బులు అడుగుతున్నాడని ముద్దాయి కిషోర్ ఉన్నతాధికారులకు లేఖ రాశాడు. ఈ లేఖపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యల్లో భాగంగా శ్రీనివాస్ ను ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపల్లికి డిప్యుటేషన్ పై పంపారు. లక్సెట్టిపేట సబ్ జైల్లో రిపోర్ట్ చేసిన శ్రీనివాస్ సిక్ లీవ్ పెట్టి ఇంటికి వచ్చేశాడు. మంగళవారం సాయంత్రం లేఖ రాసి భువనగిరిలోని తన ఇంటి నుంచి బయలుదేరాడు శ్రీనివాసరావు. ముద్దాయి కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాత్రికి రాత్రే తనను బదిలీ చేయడం దారుణమని లేఖలో రాశారు శ్రీనివాస్. తన గురించి చెడుగా ప్రచారం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నానని అన్నారు. భార్య పిల్లలకు దూరంగా పనిచేయడం ఇష్టం లేక ఇంట్లోంచి వెళ్లిపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జైలు శాఖ డీజీ వీకే సింగ్ వేధిస్తున్నారని ఓ సూపరింటెండెంట్ స్థాయి అధికారి లేఖ రాయటం కలకలం రేపింది. రాత్రి నుంచి శ్రీనివాస్ కనిపించకపోవడంతో అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సబ్ జైలర్ ప్రత్యక్షమయ్యారు. అనారోగ్యంతో చికిత్స చేయించుకుంటున్నారు. ఈ మధ్య మా జైలుకి నేను లేని సమయంలో రిమాండ్ ఖైదీ కిషోర్ అనే ఒక అతను వచ్చిందంట. అతని దగ్గర నుంచి మా గార్డింగ్ సిబ్బంది ఏదో డబ్బులు తీసుకున్నారు అనేసి వాళ్ళు ఆరోపణ చేసిందని అతని మీద చేశారట. దానికి నాకు ఏం సంబంధం లేదు. నేను ఆ సమయంలో జైల్లో కూడా లేను. కానీ నాకు సడన్గా మొన్న 9వ తారీఖు రాత్రి సడన్గా నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందని చెప్పేసి నీ మీద అవినీతి ఆరోపణ రుజువైంది, ఇట్లా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందనేసరికి నేను చాలా డిప్రెషన్కి గురైగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మనిషిని కాలేకపోతున్నా. అదే అండి, నాకు దగ్గరికి ఎవరు రాలేదు ఎంక్వైరీకి. ఇప్పుడు నాకు బాగాలేక ఇక వారం రోజుల నుంచి నేను డిప్రెషన్కి గురై ఏం తినకపోవటం వల్ల ఇంట్లో కూడా మూడీగా ఉంటున్నా. ఇక సరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఫ్యామిలీ అని చెప్పేసి నేను ఇక బయటకు వాళ్ళతో మాట్లాడటం ఇష్టం లేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. అయితే శ్రీనివాస్ ఆరోపణలో నిజం లేదని, అతన్ని లక్సెట్పేట జైలుకు అటాచ్ చేశామని అంటున్నారు జైలు శాఖ డీజీ వీకే సింగ్. శ్రీనివాస్ చేసిన పనికి ఉద్యోగంలోంచి తొలగించాల్సి ఉంటుందని, కానీ కేవలం బదిలీతో సరిపెట్టామన్నారు. శ్రీనివాస్ మానసిక రోగి అని, ఖైదీల్ని ఇబ్బందులు పెట్టాడని చెప్తున్నారు. చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. కానీ కంప్లైంట్స్లో ఏమున్నాయి, ఏం ఎంక్వైరీలు జరిగింది, మేము ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చినాము, ఇలాంటి ఇక్కడ మేము ఏం చెప్పలేము. దిస్ ఈజ్ ఆల్ ఇంటర్నల్ మ్యాటర్స్ అండ్ డిసిప్లినరీ మ్యాటర్స్. కానీ నేను అంతే చెప్పేది అంటే మనవి జైలు శాఖలో పనిచేసిన ఇలాంటి ఆఫీసర్స్. శ్రీనివాస్ అదృశ్యంతో జైలు శాఖ ఉలిక్కిపడింది. జైలు శాఖ ఇన్ఛార్జ్ ఐజీ ఆకుల నరసింహ భువనగిరి జైలుని సందర్శించారు. శ్రీనివాసరావుపై ఆరోపణలు రావడంతో డిప్యుటేషన్ పై మాత్రమే పంపించామని, బదిలీ చేయలేదన్నారు ఆయన. ఆరోపణలు నిజం కావని తెలిస్తే తిరిగి భువనగిరి సబ్ జైల్లోనే పోస్టింగ్ ఇస్తామన్నారు. ఆరోపణలు ఎవరికైనా అంటే ఏమాత్రం ఆరోపణ వచ్చినా దానిపైన విచారణ జరిపి ముందు జాగ్రత్త చర్యలుగా, ఇప్పుడు అతనికి ఎటువంటి పనిష్మెంట్ కూడా ఇవ్వలేదు. అక్కడ ఉన్న 2 వార్డర్స్ కానీ, తర్వాత సబ్ జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ కానీ ఎలాంటి పనిష్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వారిని ఇక్కడి నుంచి విధుల నుంచి తప్పించి వేరే సబ్ జైల్ సూపరింటెండెంట్గా నియమించడం జరిగింది. అక్కడ లక్ష్మీపేట సబ్ జైలుకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ ఆరోపణలో నిజానిజాలేంటో తేలాల్సి ఉంది. ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి సబ్ జైలర్ అదృశ్యమవడం పోలీసుల్ని ఉరకలు పరుగులు పెట్టించింది. చివరికి అతను క్షేమంగా కనిపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.